పెట్టడానికే చట్టం ఉందని చెప్పి గౌరవించే రాజ్యాంగం ద్వారా గౌరవించబడినటువంటి చట్టం మీద పోలీసులపై హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులని పోలీసు వారు భయం చెప్పే పంతులో నాలుగు దెబ్బలు కొడితే ఆ కొట్టినటువంటి వ్యక్తులు ఒక మానవ మృగాలు రౌడీ షీటర్లు ఒక్కొక్కరికై 10 కేసులు ఉన్నటువంటి వ్యక్తులు, మర్డర్ కేసులు, గంజాయి కేసులు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందా అసలు ఆ మాట అంటానికి కూడా బాధ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే మా గౌరవం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజం అంతా చేదరించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, మరి నూతక రవికిరణ్ ఇదే తెనాలి ప్రాంతంలో నూతక రవికిరణ్ అయిన మాది కులాలకు చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా ముక్కలుగా నరికి 2022 మార్చి 20వ తారీఖున సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డు అనే రౌడీ షీటర్లు అత్యంత దారుణంగా గురువులకు చంపి చవాన్ని కూడా దొరకని పరిస్థితులు చేస్తే ఆ రౌడీ షీటర్ని ఆ రోజు ఖండించినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు ఆ ముద్దాయిలకే సపోర్ట్ చేసినటువంటి అప్పటి ఎమ్మెల్యే అన్నబోతు సుకుమారు, ఆ ముద్దాయిలు సపోర్ట్ చేసినటువంటి అప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు మరి రాష్ట్ర మంత్రివర్యులు మరి మేరుగు నాగార్జున గారు మీరు పిలిస్తే ఈరోజు రౌడీ షీటర్లు పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి దళితులు ఖచ్చితంగా 2024లో ఏ విధంగా బుద్ధి చెప్పారో 2024లో ఏ విధంగా బుద్ధి చెప్పారో మళ్ళీ రానున్న ఎన్నికల్లో కూడా అదే బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే సమాజానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయ్యా, సమాజంలో ఉండే ఒకలారా దయచేసి ఏఎస్ఎన్ కాలేజీలో చేరకండి. ఏఎస్ఎన్ కాలేజీలో చెప్తున్నటువంటి పాఠాలు, గంజాయి ఏ విధంగా సేవించాలి, గంజాయి ఏ విధంగా అమ్మాలి, మట్టర్లు ఏ విధంగా చేయాలి, బట్టర్లు ఏ విధంగా తప్పుకోవాలి, ఇలాంటి క్లాసులు ప్రత్యేకంగా అన్నాపత్రి సుకుమార్ గారే చెప్పిస్తున్నారు. దయచేసి ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి వీరికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెంటనే తెనాలి ప్రాంతం నుంచి వెళ్ళకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా శివకుమార్ని ఆ మేరుగు నాగార్జుని ముద్దాయిలుగా రోడ్డు మీద గీత గీసి నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి కబడ్దార్ గో బ్యాక్, లేకపోతే నీకు బుద్ధి చెబుతాం, ఉద్యమాల ద్వారా బుద్ధి చెబుతామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.